ఆండ్రాయిడ్ మొబైల్లో 2 వాట్సాప్ అకౌంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకైతే వాట్సాప్ అకౌంట్ ఆల్రెడీ ఉంటుంది. మనం వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను ఆల్రెడీ నేను. ఇది నా పర్సనల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక అకౌంట్ క్రియేట్ చేద్దాం. దాని కొరకు మనకు ఒక యాప్ కావాల్సి వస్తుంది. ఆ యాప్ పేరు స్పాలర్. ఇది గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది, లేదా డౌన్లోడ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓపెన్ చేద్దాం దీన్ని. మనకి ఇలా వస్తుంది. కొలిన్ యాప్స్ అంటే కొలిన్ అనగా మల్టీ అకౌంట్స్. ఇలా మనకి ఏవైతే కావాలి అనుకుంటే అవి క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ టు ప్యాలెట్స్ మీద క్లిక్ చేయండి. మనకి సక్సెస్ఫుల్గా ఈ యొక్క బోర్డ్ బ్యాడ్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఈ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఈ క్రియేట్ షార్ట్ కట్ మీద తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రియేట్ షార్ట్ కట్ అనగా ఏంటంటే మన డెస్క్టాప్ అంటే మన హోమ్ పేజ్లో ఇక్కడ వచ్చేస్తుంది వాట్సాప్ అకౌంట్ లాగా. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని సేమ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వాట్సాప్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారో సేమ్ అలానే ఇది కూడా క్రియేట్ చేసుకుని మళ్ళీ, కాకపోతే ఉన్న నెంబర్ కాకుండా వేరే నెంబర్. నా నెంబర్ ఇచ్చేసాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసి మనకి వెరిఫై చేసుకోండి. వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఇది ఇప్పుడు మనం ఇచ్చిన నెంబర్, ఈ నెంబర్కి మనకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఓకే, సక్సెస్ఫుల్గా ఓపెన్ అయింది. మనకి ఏదైనా బ్యాకప్స్ ఉంటే బ్యాకప్స్ చూసుకుంటే స్కిప్ మీద క్లిక్ చేయండి. అది కావాల్సిన పేరు అదే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని సక్సెస్ఫుల్గా మనకు ఒకటి ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్, ఇది వర్క్ అవుతుందా లేదో. ఫస్ట్ నా పర్సనల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. పర్సనల్ అకౌంట్ నెంబర్ని చెక్ చేయాలి ఇక్కడ ఉందో. ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీనికి మెసేజ్ పెడతాను. హాయ్ అని మెసేజ్ పెట్టేసాను. ఓకే, సెండ్ అవుతుంది. ఓకే, సెండ్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు మన ప్యాలెట్ ఇది ఈ వాట్సాప్ లిస్ట్ ఓపెన్ చేసి చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా మనకు మెసేజ్ కూడా వచ్చింది. సో అంటే మీరు 2 అకౌంట్స్ ఒక ఆండ్రాయిడ్ మొబైల్లో 2 అకౌంట్స్ యూజ్ చేసుకున్నట్టు.